మనం ధ్యానం చేసి ముందుకు సాగిపోదాం. అద్భుతంగా జరిగింది. ఈ వారమేనా నాన్న జోసఫ్? ఈ వారమే కదా అయింది ఇక్కడ మీటింగ్? బుధవారమే కదా, ఈ వారమే అంటే కిందటి వారమే జరిగింది. చాలా బాగా జరిగింది పిల్లారా. నాతో పాటుగా కొంతమంది వస్తే బాగున్నాను అనుకుంటాను నేను. ఎవరు? మన వంశీ అని, యవనస్తులు సాయి, స్టీవెను, ఇస్సాకు, మార్కు, రూబేను, ఎజ్రా శాస్త్రి, వీళ్ళందరూ వస్తే బాగుంటుంది. కానీ ఉద్యోగాలు పనులు మానేసి వారు రారు. ప్రతిష్ఠ చేసుకోవాలి. సరే, మీ ఆత్మీయ తండ్రి చేస్తున్న పోరాటాన్ని కూడా మీరు చూడాలి, పాలిభాగస్తులు అవ్వాలి, సంతోషించాలి. విజయములో ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకోవాలి. ఇదేదో సోది కాదు, నిజం. హల్లెలూయా. ఈరోజు మీరు వాక్యం వినండి, మీకు అర్థమవుతుంది. పూర్తిగా చెప్తున్నాను పిల్లరా. మనము దేవుని వ్యక్తిత్వాన్ని మనం పొందుకోవాలంటే దేవుని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అసలు దేవుడే మనకు అర్థం కావాలి. దేవుడు మనకు అర్థం కావాలి అంటే అది మన మేధాశక్తికి లేదా మన అవగాహన శక్తికి, మన మెదడుకి మించినటువంటి విషయం. అందుకని మన మేధాశక్తికి, మన మెదడు అవగాహన శక్తికి ఒక పరిమితి అనేది ఉంది. ఆ పరిమితి దాటి వెళ్ళాలి అంటే మన చేత కాదు అది. కాబట్టి మూలవాక్యముగా చదివి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. చాలు, ప్రార్థన చేద్దాం. జీవమగల దేవ, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినం ప్రభువా, అమూల్యమైన నీ శరీరమును రక్తమునిచ్చారు. మంచి సందేశాన్ని బిడ్డల ద్వారా మాట్లాడారు. అలాగునే మంచి ఆప్యాయత, ప్రేమ గల సంఘాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు దేవా. బిడ్డలు వారు చేసిన కష్టములో వచ్చిన లాభములో, దేవవారు చేసిన ఉద్యోగంలో వచ్చినటువంటి జీతములో, నీకు ఇచ్చిన స్వైచ్ఛార్పణ దేవ, మురుకుబడి, దశమా భాగము, ఫలాలు, వ్యాపారంలో రైస్, ఇవన్నీ మీరు స్వీకరించి వారికి మాకు దీవించండి. మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మీరు మాతోనూ మాట్లాడండి ప్రభా. ప్రతి నెల కూడా దేవా మరి సత్యవాక్య సత్య విభజన కార్యక్రమం జరగడానికి నాయన కొంతమంది పూనుకున్నారు. అది బలిమి చేత కాక ఆనందంతోనే ఆ కార్యాన్ని చేయాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మోషే హోరు కొండ మీద దేవా అక్కడ ఉన్నప్పుడు వారందరూ కూడా కింద యుద్ధం ఆడుతున్నారు, యెహోషువ వాళ్ళు. కానీ మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా యెహోషువ యుద్ధములో గెలుస్తున్నాడు, ఇజ్రాయేలుకు విజయం వస్తుంది. కానీ మరి మోషే చేతులు బరువెక్కి కిందకు దిగినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోతున్నారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ చేతులు ఎత్తి దేవుని వైపు, దేవుని తట్టు ప్రార్థన చేసినప్పుడల్లా వారి విజయం రావడానికి మోసే చేతులు బరువెక్కి కిందకు దిగిపోతుంటే అతన్ని ఆదుకోవడానికి ఇద్దరు వచ్చారే ప్రభువా. వారిద్దరూ కూడా మోషే చేతులు బరువెత్తకుండా తను కూర్చోవడానికి, విశ్రాంతి కలుగు చేయడానికి సహకరించినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారు. అలాగే భారం అనేది నేనే ఎక్కువ భరించకుండా నా బిడ్డలు కొంతమంది దగ్గర ఒక 13, 14, 15 మంది ప్రతి నెల మీ భారములో మేము కూడా పాలు పంచుకుంటామని
వారికి ఇచ్చిన వాక్య సమయోచిత జ్ఞానమును బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డలు ప్రభువా ఇక్కడను పరలోకములో కూడా ధనమును సంపాదించబడి నీ చేత ఇక్కడ కూడా ఇహపరములలో దీవించబడ్డానికి నీ చేతులు చాచి సీయోను నుండి ఆశీర్వదించు. నేను మనసారా దీవిస్తున్నాను. వారు మాత్రమే కాదు, మిగతా బిడ్డలు కూడా ఎప్పుడు ఇచ్చిన వారే. అప్పుడప్పుడు వారు కూడా ఇచ్చేటట్లుగా వారికి నీ సమయాన్ని, నీ కృపను నాయన వారికి దయచేయండి. వారు కూడా అభివృద్ధి పొందితే నీకు ఇవ్వగలుగుతారు కాబట్టి వారిని కూడా అభివృద్ధిపరచి దేవా, చదవబడిన వాక్యము ద్వారా మేము లోతుగా వెళ్ళి సంపూర్ణ సిద్ధి పొందే త్రోవలోకి ఒక మెట్టెక్కడానికి మాకు సహాయం చేయమని, మహిమంతా మీరొక్కరనే పొందుకోమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని దేవునిలా మారాలి అనే ఆశ ఎప్పుడు ఎలా కలుగుతుందంటే, బాగా వినండి, దయచేసి మాట్లాడకండి. ఈ వాక్యం ఇంపార్టెంట్, మనకు చాలా అవసరమైన వాక్యం. కనుక మానవుని యొక్క మేధస్సుకి, తన మెదడికి, అవగాహన శక్తికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మానవుని యొక్క తర్కానికైనా జ్ఞానానికైనా పొలిమేరలు ఉన్నాయి. అది దాటి ఊహించలేడు, గ్రహించలేడు, తర్కించలేడు. పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఆ మానవుని యొక్క అవగాహన శక్తికి అవతల, అంటే ఈ పొలిమేరకు అవతల దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అందుకే మానవుని యొక్క జ్ఞానము చేత దేవుణ్ణి అంత వెతికినా ఆయన దొరకడు. ఎందుకంటే వెతికే సామర్థ్యము, అది దాటి వెళ్ళే సామర్థ్యము మానవుని మేధస్సుకు లేదు. కానీ అప్పుడప్పుడు కృపగల దేవుడు ఏం చేస్తాడంటే దిగి వచ్చి మానవుని యొక్క ఆ సరిహద్దుల లోపలికి దాటి ఆయనే వస్తాడు. హల్లెలూయా. అందుకే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు పైనుండి చూశాడట. అలా వెతుకుతున్న వారి యొక్క ఆ మేధస్సుకు ఉన్న పొలిమేర దాటి ఆయన అడుగుపెట్టి లోపలికి వచ్చినప్పుడు దేవుని కోసం మనకు కొంత అర్థమవుతుంది. పూర్తి కాదండో, మళ్ళీ కొంత అర్థమవుతుంది. ఆ కొంత అర్థమయ్యే దాన్నే ఏమంటారంటే అది దైవ ప్రత్యక్షత అని. హల్లెలూయా. ఏమంటారండి? పరిమితంగా మాత్రమే అర్థమవుతుంది. దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత. అయితే ఆశ్చర్యం ఏమంటే, ఇలా ఆ ప్రత్యక్షత పొందినటువంటి వ్యక్తులు, దైవ అనుగ్రహం చేత దేవుని కోసం దేవుడే బయలుపరిచిన కొన్ని సంగతులు కలిగిన వ్యక్తులు, ఆశ్చర్యం ఏంటంటే వారు స్థానభ్రంశం చెందుతారు. అంటే తమ మస్తిష్కపు లేదా తమ మేధస్సు అవగాహన పొలిమేరలు దాటి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దాటి వెళ్ళిపోతారు. ఎలాగంటే బాగా గమనించండి పిల్లారా. మొదట దేవుడు మనకు అగోచరుడు, అవునా కదా? అగోచరుడు అంటే గోచరం కాదు, ఆయన వచ్చి మనకు తెలియజేస్తే తప్ప ఆయన ఎవరు మనము తెలుసుకొనలేము. ఎలాగైతే దేవుడు అగోచరుడో, ఈ స్థానభ్రంశం చెందినటువంటి దైవ ప్రత్యక్షత నొందినటువంటి దైవ అనుగ్రహం బట్టి దేవుని యొక్క వ్యక్తిత్వం కొంత తెలుసుకున్న తర్వాత తాను కూడా ఏమవుతాడంటే తన పొలిమేరలను దాటి అవతలికి వెళ్ళిపోతాడు అన్నమాట. హల్లెలూయా. అంటే పొలిమేరల అవతల నుండి దైవ లక్షణాలు ఈయనలోకి వచ్చాయి కదా, ఈయన కూడా పొలిమేరల అవతలకి వెళ్ళిపోతాడు. అప్పుడు పొలిమేరల అవతల ఉన్నటువంటి దేవుడు అగోచరుడుగా మనకి ఎలాగైతే అర్థం కాడో, ఈ భూమి మీద దైవ లక్షణాలు దైవ ప్రత్యక్షత పొందినటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నా సరే మనకు ఆ వ్యక్తి అర్థం కాడు.
అర్థమవుతుందా? అతడు కూడా ఒక అగోచరుడుగా మారిపోతాడు. ఎందుకో తెలుసా? అతనికి వచ్చిన బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చింది కాదు, అగోచరుడైన దేవుని యొద్ద నుంచి వచ్చాయి. కాబట్టి ఇతను కూడా తన చుట్టూ ఉన్న జనాలకు సరిగా అర్థము కాదు. మూలవాక్యం అదే అర్థం చెప్తుంది. ఆత్మ సంబంధి అయిన వాడు అందరినీ వివేచిస్తాడు, అందరినీ అర్థం చేసుకుంటాడు. కానీ అతడైతే ఎవరి చేత వివేచింపబడంటే ఎవరికి అర్థం కాడట. దేవుడు ఎలాగైతే అగోచరుడో ఈయన కూడా అగోచరుడుగా మారుతాడు. తను చేస్తున్న క్రియలు ఎవరికి అర్థం కావు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రత్యక్షత పొందినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షత పొందినవాడు అలాగనే ఉండిపోక ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క ఆ సుందరమైన వ్యక్తిత్వాన్ని చూడగలుగుతాడు. చూస్తూ ఊరుకుంటాడా? ప్రేమిస్తాడు. ప్రేమిస్తూ మరలా ఆరాధిస్తాడు. అంతవరకు బాగానే ఉంది. ప్రేమించడం బాగుంది, ఆరాధించడం బాగుంది. నువ్వు ఇంత గొప్ప దేవుడువా, నువ్వు ఇంత ప్రేమవాడి, ఇంత పరిశుద్ధుడవా, ఇంత శక్తివంతుడవా అనుకుని ఆయన చేసిన కార్యాలను చూస్తూ ప్రేమించి ఆరాధించడమే కాకుండా మరొకటి మొదలెడతాడట. ఏంటో తెలుసా? అనుకరణాపేక్ష. అంటే తనలా నేను మారాలి, తనలా మాట్లాడాలి, తనలా నేను ప్రవర్తించాలి, ఆయా సందర్భాల్లో దేవునిలాగానే ప్రతిస్పందించాలనే తీవ్రమైన వాంఛ భక్తుల్లో కలుగుద్దట. అలా కలిగినప్పుడు ప్రియులారా గమనించండి, దేవుని వ్యక్తిత్వము, దేవుని పోలికలు తనలోనికి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వ్యక్తిత్వం, దేవుని యొక్క పోలికలు ఏ వ్యక్తులలో ఆ వ్యక్తిత్వాలు వచ్చాయో, వారు ఎలాగైతే ఆ వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారో వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలో సజీవ సాక్ష్యాలుగా కొంతమంది భక్తులను బైబిల్లో మనకు పరిచయం చేశాడు దేవుడు. అంటే దేవుని వ్యక్తిత్వం పొందినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వ శిల్పాలు అని చెప్పచ్చు. అంటే దేవుడు ఒక వ్యక్తిని చెక్కి 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 తన రూపములోనికి, తన వ్యక్తిత్వంలోనికి మార్చేస్తాడు. కాబట్టి దేవుని వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులు లేదా దేవుని చేత చెక్కబడిన వ్యక్తిత్వ శిల్పాలు, వారి లక్షణాలు, వారి ఉద్దేశాలు, వారి ఆశయాలు, వారి ఆశలు ఎలా ఉంటాయంటే పౌలులా, దావీదులా, మోషేలా, అబ్రహాములా, ఏలియాలా, ఎలీసాలా ఇలా మారిపోతాయి. ప్రియులారా, దైవ పోలికలో చెక్కబడినటువంటి వ్యక్తిత్వ శిల్పాలలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలలో మొదటిగా చెప్పవలసిన విషయం ఏంటంటే అదిగో విశాల హృదయం. అర్థమైందండి? దేవుని వ్యక్తిత్వంలో మార్చబడిన వ్యక్తిత్వాలలో మొదటి లక్షణంగా మనకు కనిపించేది ఏంటంటే విశాలమైన హృదయం కలిగి ఉంటారు ఆ వ్యక్తులు. ఒకవేళ దేవుని వ్యక్తిత్వం నీకు వచ్చింది అనుకుంటే నీలో మొదట నీకు అబ్బేది ఏంటో తెలుసా? విశాల హృదయం, ఇరుకు హృదయము కాదు. ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11లో చూడండి, అపోస్తులుడైన పౌలు దేవుని చేత చెక్కబడిన దైవ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తన హృదయమును గూర్చి తాను ఒక మాట అంటున్నాడు. అక్కడ 2వ కొరింథీ 6:11 నా హృదయము ఏటట విశాల హృదయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సంకుచిత హృదయాలంటే ఇరుకు హృదయాలు. ఏమా ఇదే చర్చి ఇదిగో సగానికి ఉందనుకో, కూర్చోగలమా ఫ్రీగా? ఇరుకుగా ఒక్కపోత చెమట కార్చుకొని ఉండాలి. సుఖంగా ఉంటుందా? అది ఇరుకు అన్నమాట, సంకుచిత హృదయాలు. కానీ ఈ యొక్క దేవుని వ్యక్తిత్వం, దేవుని సుందరమైన వ్యక్తిత్వం సంపాదించుకున్న వారు ఎలా ఉంటారంటే విశాల హృదయాలై ఉంటారు. ఈ విశాల హృదయాలు, అసలు విశాల హృదయం అంటే ఏంటి అంటే విశాల హృదయములో అనేక మందికి తన హృదయములో, తన ఆలోచనలలో
స్థానం ఉంటుంది. హల్లెలూయా. విశాల హృదయులు అనేకులకు తన హృదయములో తన ఆలోచనలో స్థానం ఇవ్వగలరు. అయితే ప్రియులారా, తన జీవిత యాత్రలో తనకు ఎదురైనటువంటి మొదటి వ్యక్తిని ఎంత స్నేహపూర్వకముగా ఎదుర్కొంటాడు. తనకు ఎదురయ్యే 1000వ వ్యక్తిని కావచ్చు, 10,000వ వ్యక్తిని కావచ్చు, 1,00,000వ వ్యక్తిని కావచ్చు, అతన్ని కూడా స్నేహభావముతోనే ఎదుర్కొంటాడు. హల్లెలూయా. మారదు, ఆ హృదయం మారదు. కనుక అది విశాలమైన హృదయం. ఎంతమందికైనా నా హృదయములో, నా ఆలోచనలలో స్థానం ఉంది అంటాడు. ఆ వ్యక్తిత్వం ఎవరికి వస్తుందంటే దేవుని చేత చెక్కబడిన వ్యక్తులకు వస్తాయి. పిల్లల దేవుని చేత చెక్కబడాలంటే దేవుడు అర్థం అవ్వాలి, దేవుడు దిగి రావాలి. దేవుడే దిగి వస్తే తప్ప అది చెక్కబడ అసాధ్యం. దేవుడు మనకు అర్థం అవ్వాలనుకుంటే మనం అవతల మన అవగాహన దాటి వెళ్ళలేం, ఈ పొలిమేరలు దాటి. అప్పుడు దేవుడే, కృపగల దేవుడు ఏం చేస్తాడంటే, మనం దేవుడి కోసం ఆశపడుతూ తడువులాడుతుంటాం కాబట్టి ఆయనే వచ్చి కొంత మనకు తన కోసం తెలియజేస్తాడు. ఆ తెలియజేసే ప్రక్రియనే మనం ఏమంటున్నామండి, ప్రత్యక్షత అన్నాం. అట్టి ప్రత్యక్షత వల్ల ఆ యొక్క వ్యక్తులకు ఏం జరుగుతుంది, దేవుని యొక్క సుత్తి ఉలి చేత దేవుడు కొట్టి తన వ్యక్తిత్వ రూపాన్ని చెక్కి ఈ యొక్క లక్షణాలన్నీ ఇస్తాడన్నమాట. ఈ లక్షణాలలో ప్రప్రథమంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విశాల హృదయం. ఈ విశాల హృదయములో ఏముంటుందండి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చోటు ఉంటుంది. తన ఆలోచనలో కూడా చోటు ఇవ్వగలుగుతాడు ఆ విశాల హృదయుడు. అందుకే పౌలు ఏమంటున్నాడండి, మీ ఎడల నా హృదయము విశాలపరచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విశాల హృదయులకు ఏ గుణం ఉంటుందో తెలుసా? స్నేహశీలి అంటారు, గుర్తుందా ప్రియులారా? విశాల హృదయులు స్నేహశీలి అయి ఉంటాడన్నమాట. అంటే ఒకరిద్దరికి కాదు తన హృదయంలో చోటు, అందరికీ తన హృదయంలో చోటు ఇస్తాడు. ఒకరికి ఇద్దరికి చాలిసిపోడు, అందరికీ ఎంతమందినైనా నా హృదయంలో, నా ఆలోచనలో వారికి చోటు ఉంటుంది. వాళ్ళ కోసం ప్రార్థిస్తాను, వాళ్ళ కోసం పట్టించుకుంటాను. వాళ్ళు వస్తే గౌరవిస్తాను, వాళ్ళు ఇస్తే అభిమానిస్తాను, వాళ్ళు వస్తే నేను ప్రేమిస్తానని మనస్సు ఉంటుంది. అంటే వారు ఒక్క మాటలో చెప్పాలంటే స్నేహితుడు, విశ్వానికి స్నేహితుడు అవుతాడు అన్నమాట. విశ్వంలో ఏ వ్యక్తినైనా ప్రేమించే మనసు, హృదయం, విశాలత నాకుంది అనుకుని నిలబడతాడు. అంటే అతడు విశ్వస్నేహితుడు అవుతాడు, విశాల హృదయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, అలా నిష్కపటమైన విశాల హృదయముతో విశ్వములో అందరినీ కూడా స్నేహభావముతో తనలో చోటిచ్చేటటువంటి ఆ వ్యక్తికి అప్పుడప్పుడు అలాగా తాను ప్రేమించి అందరినీ గౌరవించి తన హృదయంలో చోటిచ్చేటప్పుడు, అలా వెళ్ళిపోయేటప్పుడు మరికొందరు మోసగాళ్ళు కూడా తనకు తారసపడతారు, ఎదురు పడతారు. అటువంటి మోసగాళ్ళు ఏం చేస్తారంటే వారి వల్ల ఆ విశాల హృదయులు, ఆ నిష్కల్మష హృదయులు కూడా అప్పుడప్పుడు గాయపడవచ్చు, అప్పుడప్పుడు బాధపడవచ్చు, అవమానాలకు కూడా గురి కావచ్చు, నిందలకు కూడా గురి కావచ్చు. కానీ తన స్నేహ గుణాన్ని మాత్రం వీడవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అవతల వ్యక్తి మోసగాడా, అవతల వ్యక్తి దుర్మార్గుడా, లేదా యథార్థవంతుడా, ఎవరైనా కానియండి, విశాల హృదయుని వైఖరి మారదు. హల్లెలూయా, మారదు, మార్పు రాదు. సరే, గాయమే చేశారుగా, నిందే వేశారుగా, ఇంతమందికి నేను ఎంత ప్రేమ చూపిన, ఎంత ఆనందంతో వారిని పలకరించిన, మర్యాద చేసిన, ప్రేమించిన, నాకు గాయాలే అయింది, ఇక వీళ్ళని ద్వేషించడం, ప్రేమించడం వేస్ట్ అనుకుని తన వైఖరిని, తన గుణాన్ని మార్చుకోడు. హల్లెలూయా, మార్చుకోడు. ఎందుకంటే దేవుడు అలా మార్చుకునేవాడు కాదు కాబట్టి. హల్లెలూయా. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? పొలిమేరకు అవతల ఉన్న అగోచరుడి నుంచి ఈయనకు వచ్చింది కాబట్టి ఈయన కూడా అటువంటి ఎదురయ్యేటప్పుడు చుట్టూ ఉన్న సమాజము ఈయనకి గాయం చేసినా, బాధ కలిగించినా సరే తన వైఖరి, తన బుద్ధి మాత్రము మారదు. ఎందుకంటే తను స్నేహం చేయడానికి, ప్రేమించడానికి, ఆదరించడానికి
ఆ విశాల హృదయం ఎప్పుడూ పాడవదు, పదిలముగా స్థిరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆయన ఎవరు? అపోస్తులుడని పౌలు అన్నాడు. చూడండి అక్కడ ఒకసారి చూడండి. తన హృదయం వైఖరి మారదు, అతను మనసు ఇప్పి మాట్లాడేటట్టు కూడా ఉంటుంది. మనసులో ఒక మాట, నోటికో మాట ఉండదు. కానీ సంకుచిత హృదయాలు, ఇరుకు హృదయాలకు ముచ్చుమొహం వేసుకొని లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం ఉంటుంది. ఇది చాలా డేంజర్. కనుక ఈ విశాల హృదయాలకు పిల్లారా మనసు విప్పి మాట్లాడే తత్వం యథార్థంగా ఉంటుందన్నమాట. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక చూసాం మనం, అరమర లేకుండా నేను మాట్లాడుట అంటే దాని అర్థం దాపరికము లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మనసు విప్పి మాట్లాడే తత్వం పౌలుది. హల్లెలూయా, అర్థమైందండి? మనసు విప్పి మాట్లాడే దాపరికం ఉండకూడదు. ఇప్పి చెప్పడమే యథార్థం. ఇది బాబా, అది బాబా, అలా అవుద్ది, ఇలా జరుగుద్ది, అందుకే చెప్పానని చెప్పేస్తాడు. ఎవరు? దేవుడు చెక్కినటువంటి వ్యక్తిత్వ శిల్పాలకు ఉంటాయి ఆ విశాల హృదయములో లక్షణాలు. అర్థమైందా? ముచ్చుమొహం వేసుకొని లోపలలాగా బయటకు ఒకలా ప్రవర్తించే తత్వం అసహించుకుంటాడు కూడా. అతను చి నాలో అలాంటి వద్దు, చి పో అని రిజెక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది విశాల హృదయము అంటే. పిల్లరా, ఆ తర్వాత మనం చెప్పుకోదగ్గ విషయం, చెప్పుకోదగ్గ లక్షణం ఏంటంటే అతిథి ప్రియత్వం. అతిథి ప్రియత్వం అర్థమైందండి? దేవుడు చెక్కిన శిల్పాలలో దైవ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణాలలో రెండో స్థానంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అతిథి ప్రియత్వం. అతిథి ప్రియత్వం అంటే దాని అర్థం ఏంటి? చాలామంది అతిథులు వస్తారు, అతిథులను చూసి ఇసుక్కుంటారు. ఎందుకు వచ్చారా బాబు? ఇసుక్కోవడం అది మంచి లక్షణము కాదు. మరి అయ్యగారు చెప్పారు, వాక్యం చెప్పారు, ఆతిథ్యం పెట్టండి, ఆతిథ్యం పెట్టండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 ఉంది కదా. మరి ఏదో మొక్కుబడిగా తప్పనిసరి తంతుగా ఆతిథ్యం చేద్దారండి అని అనకండి. అలా ఇచ్చినా కూడా ఆశీర్వాదం కాదు అండి. అలా ఇస్తారండి. అయ్యగారు చెప్పారు, ఇవ్వకపోతే ఆయన వాక్యం ద్వారా అని చంపేస్తారు. దాంతో బైబిల్ కూడా చెప్తుంది కదా, ఇంకేటి పరిస్థితి అనుకుని తప్పనిసరి తంతుగా ఆతిథ్యం చేయడం గొప్పతనం కాదు. మనస్ఫూర్తిగా ఏమనుకోవాలో తెలుసా? మనస్ఫూర్తిగా, అరే నేను ఆతిథ్యం చేయడానికి నాకు గొప్ప అవకాశం కలిగింది, ఇది నా భాగ్యం అని ఎంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. మా ఇంటికి ఎవరు వచ్చి నేను సంతోషిస్తాను. నేనే కాదు, మా పిల్లలు, నా భార్య కూడా వెంటనే పరిగెట్టి వెళ్ళండి, టిఫిన్ తేవడం, టీ తేవడం, ఉండండి, మధ్యాహ్నం భోజనం చేశారు. ఎందుకంటే అసలు సంఘ సేవకునికి, నాయకునికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఇది. అర్థమవుతుందండి? అది నాకు ఉండడం గొప్పతనం కాదు, మీకు ఉండడం నిజంగా గొప్పతనం. హల్లెలూయా. నాకు ఎలాగో తప్పదు, ఉండాలి, నాకు ఉంటుంది. మరి పిల్లలకైనా ఉండాలి కదా. పిల్లలకు కూడా ఉంది, కృపకు కూడా ఉంది, జోసెఫ్ కూడా ఉంది, పాస్టమ్మ గారు కూడా ఉంది. ఎప్పుడు ఇసుకు చెంతరు. ఎందుకంటే ప్రేమ చూపించే అవకాశం నాకు దొరికిందని మురిసిపోవాలి ఆతిథ్యం ఇవ్వడానికి. అర్థమైందా? అంతేగాని ముచ్చుమొహం వేసుకొని ఏడ్రా బాబు ఈ సోదా అని ఎప్పుడు అనకండి. ఎందుకంటే దేవుని చేత చెక్కబడిన వ్యక్తిత్వ శిల్పాలకు ఉంటాయి ఈ లక్షణాలు. ఆ లక్షణాలు ఉండకూడదు. హల్లెలూయా. కానీ నాకు తెలుసు, నిజంగా మీకు నేను మార్చలేదు, మిమ్మల్ని అలా చేయలేదు. మా బిడ్డలందరూ కూడా అతిథి ప్రియత్వం కలిగిన వారే. హల్లెలూయా. చూశానుగా, ప్రార్థన అవగానే వెళ్ళిన టీలు, టిఫిన్లు, భోజనాలు. ఎవరో మామూలుగా వెళ్ళిన, అమ్మ టిఫిన్ తినండి, టీ తాగండి. ఇలాగ నేను చాలామంది నా బిడ్డలకు చూశాను. అది ఎవరు నేర్పించాను? నేనా? కాదు కాదు, వాక్యమే మీలో నుండి అలాగున తయారు చేస్తుంది. ఒకవేళ నువ్వు అలా తయారవ్వలేదనుకో, అర్థమైందా? అలా తయారవ్వలేదనుకో,
నువ్వు ఇంకా ముడి సరుకుగా ఉండిపోయినట్టే. ముడి సరుకు అంటే ఏంటో తెలుసా? ముడి సరుకు అంటే ఇంకా చెక్కబడని రాయి అని అర్థం. మనమందరం కొన్ని రాళ్ళు పునాదులు వేయడానికి ఒక ట్రాక్టర్ రాళ్ళు వేయించాం. చిన్నది, పెద్దది, వంకరది, టింకరది, తిన్నది, పొట్టిది ఉంటాయి. దానికి ఒక రూపం ఉండదు. అది ముడి సరుకు అంటారు. ఆ రాళ్ళను తీసుకొని కొంతమంది శిల్పకారులు ఏం చేస్తారని దాన్ని చెక్కుతారు. అవునా? చెక్కబడిన శిల్పాలు చెక్కబడని ఇంకా శిలలుగా మిగిలిపోయిన రాళ్ళకి తేడా లేదా? అలాగా క్రైస్తవ సంఘాలలో, కుటుంబాల్లో కూడా కొంతమంది చెక్కబడిన శిల్పాలు ఉంటారు. ఇంకా చెక్కబడకుండా ముడి సరుకులుగా రాళ్ళుగా ఉండి. ముడి బియ్యం తెలుసా మీకు? ముడి బియ్యం అంటే దాని అర్థం ఏంటంటే వడ్లను దంచి తీసేటటువంటి డైరెక్ట్ గింజలు వస్తాయి ఫ్యాక్టరీ నుండి. ఎక్కడ ఏమంటే మిల్లి నుండి రంగులు ఉంటాయి. దానికి బియ్యానికి పొర తీయరండి. మనం ఏం తింటున్నాం? ఆ పొరలు తీసి మనకు వచ్చిందంతా సోనా మసూరు చక్కగా మెత్తగా ఉడిపోయి తినేస్తాం. అర్థమవుతుందండి? దాని మామూలుగా ముడి బియ్యం అనరు, పాలిష్ బియ్యం అంటారు. ముడి బియ్యం అంటే ధాన్యములను తీసినటువంటి బియ్యం. అది చెక్కబడలేదన్నమాట, అది పలచన చేయబడలేదు. అలాగనే చాలామంది క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో ముడి సరుకులుగానే ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా చెక్కబడరు. వాళ్లకును చెక్కబడినటువంటి శిల్పాలకును చాలా తేడా. ఎంత తేడా అంటే సృష్టికర్త అయిన దేవునికి, దేవుడి చేత చేయబడిన సృష్టికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా అన్నమాట. ఎంత తేడా అని ఇంకా చెప్పాలనుకుంటే, వాళ్ళు ఆత్మ సంబంధులు, వీళ్ళు శరీర సంబంధులు. అంటే ఒక బండికి, ఒక ఎడ్లు బండికి ఒక గొర్రె, ఒక బర్రె కట్టి మన లాగి ప్రయాణం చేయించగలమా? గొర్రెకు బర్రెకు అలా ఉంది ఇప్పుడు క్రైస్తవులలో, క్రైస్తవ విశ్వాసుల్లో పరిస్థితి. గొర్రె బర్రె, మీలో ఎవరు గొర్రెలో ఎవరు బర్రెలో? నేనైతే అందరూ గొర్రెలే అని నేనైతే అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీరందరూ గొర్రెలు కాకపోతే నా వెంబడి రారు. బర్రెలు అయితే అటు వెళ్తారు, గొర్రెలు అయితే ఇటు వస్తారు. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సరే అయితే ఈ ఆతిథ్యము తర్వాత ఉండాల్సినటువంటి మరో లక్షణం ఉండి తీరుతుంది. ఏంటో తెలుసా? సత్యాన్ని ప్రేమించి అసత్యాన్ని ద్వేషించేటటువంటి లక్షణము ఆత్మ సంబంధులకు ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, ఉదాహరణ కొన్ని విషయాలు చెప్పేస్తాను, చూడొద్దు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కొంతమంది ఏం చెప్పారు అనుకుంటే, ఇదిగో మీరు యేసుక్రీస్తు వారికి నమ్మినా సరే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఒకటి ఉంది. ఏంటంటే అది సున్నతి పొందాలి. కాబట్టి యేసయ్యకు నమ్మినటువంటి క్రొత్త నిబంధన విశ్వాసులైనా సున్నతి పొందాలని కొంతమంది పాత నిబంధన ఆచారాన్ని క్రొత్త నిబంధనలో ప్రవేశపెడుతుంటే పౌలు, బర్నబాలు ఊరుకోలే. దిగ్గున లేచి కోపంతో, రోషంతో అది తప్పు అనుకొని వాదనతో, తర్కముతో ఆ అసత్యాన్ని వెళ్ళగొట్టి సత్యాన్ని స్థిరపరిచారు. ఎవరు? పౌలు, బర్నబాలు. అది అపోస్తలుల గారి 15వ అధ్యాయం. అంటే ఏ లక్షణం ఉంటుంది? సత్యాన్ని ప్రేమించి అసత్యాన్ని ద్వేషించి సత్యం కోసం రోషం కలిగి
అసత్యాన్ని ఖండించే లక్షణం కూడా వీళ్ళకుంటాయి. హల్లెలూయా. శుక్రవారం సహోదరి ప్రవళిక వచ్చి చెప్పింది. ఆమె కాంప్లెక్స్లో పనిచేస్తుంది కదా. ఎవరు ఇద్దరు ఆడోళ్ళు వచ్చి, ఏమ్మా నువ్వు దేవుడు నమ్ముకున్నావా, బొట్టు గట్ర ఏం లేదు. అవునండి నేను నమ్ముతున్నా. ఎక్కడికి వెళ్తున్నా? అక్కడికి వెళ్తున్నా, చర్చికి, మా అయ్యగారు మా వీధిలో ఉన్నారు. ఆహా అలాగా. ఎప్పుడు వెళ్తారు మీరు? ఆదివారం, శుక్రవారం, శనివారం. అంటే మేము ఆదివారం. అయ్యో ఆదివారం వెళ్తావేటి? నువ్వు శనివారం వెళ్ళాలి, శనివారం మొట్టమొదటి నుంచి ఉన్న ఆరాధన అని ఆ భ్రష్టులు ఇద్దరు ఈ భక్తురాలికి చెప్పారు. అర్థమవుతుందండి? అప్పుడు అచ్చిచ్చే మొదటి నుంచి ఆదివారమేనే అనికని ఆమె చెప్పిందట. అదే మీరైతే ఏం చేస్తారు? తరికేస్తారు. ఎలాగా విశ్రాంతి తిన్నారా? ఇలా చెప్పు. విశ్రాంతి తిన్న వంట చేయకూడదు, బయట తిరగకూడదు, నువ్వు ఎందుకు వంట చేసుకుంటున్నావు, బయట తిరుగుతున్నావు, అయితే నేను రాళ్ళు ఇచ్చి కొట్టేళ్ళు చంపేయాలి కదా అని సత్యాన్ని మీరు ధృవీకరిస్తారు. ఆ గుణం వస్తుంది అంతే. వచ్చే వాదనకు దిగుతారు, తర్కానికి దిగుతారు. ఏది వాక్యం చూపించాను అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అలా కాదు ఇలా కాదు, మా అయ్యగారు చెప్పారు. మా అయ్యగారు చెప్పడం ఏంటి? మా అయ్యగారికి కూడా మేము నమ్మం, వాక్యంలో లేని చెప్తే అని మీరు చెప్పాలి. హల్లెలూయా. అంతే కదమ్మా. వాక్యంలో లేనిది చెప్తే మీరు కూడా నన్ను నమ్మొద్దు. ఇప్పుడే కాదు, కలలోనైనా సరే. కాబట్టి వాక్యం చెప్పలేదు కాబట్టి మా అయ్యగారు చెప్పింది కూడా మేము నమ్మం. వాక్యం చెప్పింది ఏదో మా అయ్యగారు చెప్తే మేము నమ్ముతాం. ఆ వాక్యంలో రుజువు అయితే అన్నంత రోషం, అన్నంత పౌరుషం సత్యం కోసం, ఆ లక్షణం దేవుని చేత చెక్కబడిన వ్యక్తిత్వ రూపాలకు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి కొరింథీ 15లో కూడా ఏమన్నారండి? పునరుద్ధానాలు ఏమి లేవయ్యా, చచ్చిపోయి మనిషి తిరిగి లేవడు. ఎవరు చెప్పారు? అనుకుని వాదించి విశ్వాసులందరినీ కూడా నిద్రపుచ్చేటట్టు చేశారు. అప్పుడు చెప్పవలసి వచ్చింది, ఒరే మూర్ఖులారా, పునరుద్ధానం లేకపోతే యేసు చచ్చిపోవడం వేస్ట్, యేసు చనిపోయి లేవడం వేస్ట్, ఈ నిరీక్షణ వేస్ట్, మనం నమ్మడం వేస్ట్. ఓ అవివేకి, పునరుద్ధానం ఎలా జరుగుతుందో తెలుసని అప్పుడు కొరింథీ 15వ అధ్యాయం రాసి తెలియజేశాడు. సత్యాన్ని ధృవీకరించడానికి ఎవరికి ఉంటుంది? సత్యం పట్ల ఆసక్తి, సత్యాన్ని ధృవీకరించాలన్న అత్యాసక్తి ఎవరికి ఉంటుందంటే ఈ విశాల హృదయాలకు, దేవుని చేత చెక్కబడిన వారికి ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో, మీరు నమ్ముతారో లేదో, కానీ నేనైతే చెప్తాను నమ్ముతారని. ఇక్కడ కింగు అనే గ్రామంలో అంతకుముందు ఏంటంటే పెద్దవాడ మెర్సీ మిషన్ ముందుగా ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది, ఇది కళ్యాణ మండపం. అక్కడ ప్రకటన గ్రంథం మీద ప్రసంగాలని చెప్పారు. సరే వచ్చిన వాళ్ళందరికీ 500 రూపాయలు కానుక భోజనాలు అన్నారు. అది నాకు ఒంటి పట్టలేదు. కానీ ఈ అసలు ప్రకటన గ్రంథం వీళ్ళు ఏం చెప్తారనుకో, నేను బాలాగారు కొంతమంది వెళ్ళాం. అసలు ఏమీ చెప్పలేదు, పరిచయ వాకులు కూడా. సరే అందరికి 500 ఇచ్చి అంతా చెప్పారు. సరే ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. ఏంటంటే తగు పెట్టుకోను, తర్కం పెట్టుకుంటాను నేను. అవతల వ్యక్తి జమీందారా, ప్రధానమంత్రి, నథింగ్, నేను భయపడనండి. మీ అయ్యగారు భయపడరు ఎప్పుడు కూడా, మీ అయ్యగారి కోసం అనుకోకండి డైరెక్ట్గా. సరే ఏదో అయిపోయింది. వాళ్ళ తాలూకాలేమో ఇదిగో వారం ఫలానా ఈ చర్చెస్లో మీకు ప్రకటన గ్రంథం కోసం చెప్పడం జరుగుతుందంటే వీళ్ళు తప్పుడు బాధలు చెప్పి పాస్టర్ గారిని సంఘాలు చెరుపుతామని నాకు కోపం వచ్చేసి ఎలాగైనా వెళ్ళాలనుకొని నేను, బాలాగారు, అట్టడపాలు గారు కొంతమంది వెళ్ళి కూర్చుంటే అడిగా. అప్పుడు కూడా ప్రకటన చెప్పలేదు, కొన్ని తప్పులు చెప్తే ఇలా అడిగా, మీరు పూర్తిగా పూర్తి చెప్పడం వల్ల ఇదిగో తెలుస్తుంది కదా అనుకుంటే, లేదండి జాయిన్ అయితేనే మరలా మేము చెప్తామని అంటున్నారు. నథింగ్ అంటే అంత కోపం, అంత రోషం. ఇదేంటి ఇలా వచ్చిందని నేను తర్వాత ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నన్ను చెక్కుతున్నాడని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. మీకు అలా చెక్కితే ఆటోమేటిక్గా లక్షణాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ క్రమములోనే విజయనగర పట్టణములో నా కుమారుడా నువ్వు ఈ విషయాలు చెప్పాలనుకొని గత 25 సంవత్సరాలు 26 సంవత్సరాల క్రితమే దేవుడు నాకు, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఒత్తిడి చేశాడు. నేను చెప్పను ప్రభువా, నేను చెప్పలేను అని అన్నప్పుడు ఆయన ఊరుకోలే. తప్పనిసరిగా నేను చెప్పవలసి వచ్చి గత 12 సంవత్సరాల నుంచి విజయనగరానికి నాకు పిలిచిన వ్యక్తులు చెబుతూ వచ్చాను. ఆల్రెడీ
గరివిడి, సాలూరు, పార్వతీపురం, ఈ సైడు చాలా దిక్కల వైజాగు చెబుతూనే వస్తున్నాను. ఆ క్రమంలోనే ఇది కూడా, దానికి మీరు కూడా సహకరిస్తున్నారు. అందుని బట్టి మీరు ధన్యులు అని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా వెళ్తున్నప్పుడు బాగా గమనించండి ప్రియులారా. అయితే అలా వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కొంతమంది నిజానికి చెప్పాలనుకుంటే దేవుని చేత చెక్కబడిన వ్యక్తులలో ప్రేమ, రోసము, న్యాయము, న్యాయమైన కోపము, స్నేహశీలత, దాతృత్వము, దేవుని గూర్చిన జ్ఞానము, ఇవన్నీ సరైన పాలల్లో ఆ వ్యక్తుల్లో ఉంటాయి. దేవుని స్తోత్రం. అయితే ఈ వ్యక్తుల్లో ఆ ఉన్న లక్షణాలను బట్టి వారు కొంత పరిమళిస్తారన్నమాట. కొంత పరిమళం అనేది అబ్బుతుంది వాళ్ళకి. ఈ పరిమళం అనేది అబ్బినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ చెక్కబడిన వ్యక్తిత్వ పరిమళ తైలము 10 మందిని ఆకర్షిస్తుంది. 10 మందిని ఆకర్షించబడినప్పుడు అతని సన్నిధిలో అతని దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది. ఆ పరిమళ భరితాన్ని మేము ఆస్వాదించాలి. అతని సాహచర్యములో